దిగులు ఎందుకంటే దిగులు బెంగ ఎందుకు ఎలా పుడతాయో చెప్పలేం. దిగులెందుకో చెప్పేందుకు వీలుంటే దిగులెందుకు అన్నారు అందుకే శిలాలలితలో రేవతీదేవి. వచ్చేదాకా వస్తావో రావోనని, వచ్చాక వెళ్ళిపోతావేమోనని ముందే బెంగ పెట్టుకున్నారు పతంజలి శాస్త్రి. వలపు ఎరుంగక బ్రతికి మురిసే కన్నా వలచి విఫలం పొంది విలపింప మేలురా అంటూ విలాపంలోని దిగులును స్వాగతించారు బసవరాజు అప్పారావు. ఇవి మనసుకు తీయని గాయాలు. అలాగే కన్నందుకు కాదురా కన్నా, నువ్వు నోరారా అన్నందుకే నేను అమ్మనయ్యాను, విచ్చుకునే నీ కలల పూదోటకి రెప్పవేయని మాలినయ్యాను అన్నారు మానస చామర్తి. ఆ కవయిత్రి స్థానంలో మన అమ్మలను ఊహించుకున్నప్పుడు ఎదలో చెలరేగే హిమజ్వాల పేరే బెంగ. అది మనల్ని బాల్యంలోకి దిగలాగుతుంది. రేత్ అంటే ఇసుక. రేత్ సమాధిలో గీతాంజలి శ్రీ గోడవైపు తిరిగి పడుకునే వృద్ధులు ఎందరినో చూస్తున్నాను, వారు వెన్ను చూపుతున్నది మనకా జీవితానికా అన్న ఆలోచనే నా రచనకి ప్రేరణ అన్నారు. దాన్ని చదవగానే మదిలో కదలాడే అలజడి పేరే బెంగ. అది మన ఆలోచనలను భవిష్యత్తులోకి నెడుతుంది. ఈ తొలి మలి దశల మధ్య మనిషి మనుగడ అంతటా కమ్ముకునే ఉంటుంది దిగులు. ఆత్మీయతలో, ఆవేదనలో, ఆతృతలో, వియోగంలో, భయంలో, అన్ని రకాల మానవ సంవేదనల్లోనూ ఏదో బెంగ అంతర్లీనంగా ప్రవహిస్తూనే ఉంటుంది. నిజానికది మనిషి ఉనికికి ఆనవాలు, మనిషితనానికి చేవ్రాలు. బెంగ కన్నా దుఃఖం, ముఖ్యంగా వియోగ దుఃఖం చాలా దుర్భరమైంది. సీతమ్మను కారడవుల్లో విడిచేందుకు వచ్చిన లక్ష్మణుడు ఆ సంగతి చెప్పలేక భోరుమన్నాడు. విషయం తెలియని జానకి రావణాసురుని శక్తి ఆయుధం ఉరంబున నాటినప్పుడు పొడమదు నీకు కంట నీరు, ఇప్పుడు పుట్టినది ఏటికో తండ్రి తెలుపవే అని అమాయకంగా అడిగింది కంకంటి పాపరాజు ఉత్తర రామాయణంలో. విన్న మరుక్షణం గుండె చెమర్చి మనం లక్ష్మణులం అయిపోతాం చూశారా, అది దుఃఖానుభవం అనే మాటకి అర్థం. కిరాతుడి బాణానికి తన పెట్ట కూలిపోతే ఒక పిట్ట తల్లడిల్లడం చూసి వాల్మీకి విలపించింది అందుకే. కర్ణుణ్ణి గంగపాలు చేసి కుంతీదేవి కడుపు కోతను భరించలేక మరులు రేకెత్త బిడ్డను మరల మరల ఎత్తుకొనుచు ఎదపై ఒత్తుకొనుచు గంగకు వరదొచ్చేలా ఏడ్చింది అన్నారు కరుణశ్రీ. ఆ ఘట్టం దగ్గర మన గుండెకు పసికందు గోరువెచ్చని స్పర్శ సోకదు. నాయని సుబ్బారావు, విశ్వనాథ భార్యా వియోగ దుఃఖంలో కుదేలైపోయారు. నీ కొంగు పట్టుకు నీదు వెంట పోవటకు లేక కన్నీటి బొట్టు రాల్తును అని నాయని చింతించారు. ఆ దుర్భర స్థితిని ఎలా దాటాలో సూచిస్తూ, ఆ మహా దుఃఖం ఎలా ఉంటుందో తెలియకుండా రామకథను రసవంతం చేయలేననుకున్నాడు రాముడు. అందుకే ఈ వియోగ యోగ్యతని కల్పించాడు అంటూ కొంత ఊరట చెందారు విశ్వనాథ. అమ్మా, దేహమనన్ విచిత్రమగు దుఃఖారామము, ఒక్కొక్క జీవి ఒక్కొక్క విధంబై పొందు దుఃఖంబు అని రాముడి నోట చెప్పించారు. ఇక్కడ మనిషి అనలేదు, జీవికి అన్నారు. నిజం, ఆ దిగులును మేం చేపల్లో సైతం గమనించాం అంటున్నారు జపాన్కి చెందిన ఓ ప్రసిద్ధ ఎక్వేరియం నిర్వాహకులు. పునరుద్ధరణ పనుల కోసం అక్వేరియాన్ని మూసినప్పుడు నిత్యం సందర్శకులకు అలవాటు పడిన సన్ఫిష్ జాతి చేపలు బెంగతో తిండి మానేశాయి. తిరిగి జనాన్ని చూశాకే అవి మామూలయ్యాయిట. దిగులు సకల జీవులకు సమానమే మరి. ఇది చదివాక దీన్ని నలుగురితో పంచుకోవాలన్న కోరికకు ఫలితమే ఈ వీడియో. ఇంత చక్కని రచన చేసిన వారికి,
ప్రచురించిన వారికి నా హృదయాంజలి.